నమస్కారం. అంటే ఎస్సీ ఎస్టీ బీసీ సామాజిక వర్గాల్లోని మేధావులను తోటి మీరు ఇంటరాక్ట్ అవుతూ ఆ ప్రయాణంలో వాళ్ళని అర్థం చేసుకుంటూ మిమ్మల్ని వాళ్ళని అర్థం చేయించి వాళ్ళు మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళందరూ ఒక్కతాటిపైకి తేవడానికి ప్రయత్నం చేస్తున్నారు. మాన్యవారు కాన్సీరామ్ గారి ప్రయోగాన్ని ఒక రకంగా మీరు చేయబోతున్నారు. ఆ కాలము ఈ కాలం ఒకటేనా? ఆ మనుషులు ఈ మనుషులు ఒకటేనా? 1956లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆగ్రాలో బహిరంగ సభలో ఇందుకోసమేనా నేను రిజర్వేషన్లు తెచ్చింది, ఇందుకోసమేనా నేను ఉద్యోగాలు ఇప్పించింది అని కంటనీరు పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది మేధావుల కోసం. వీళ్ళు పని మనుషులుగా మారిపోయారు, లేదా ఉద్యోగాలకు పరిమితం అయిపోయారు, ఉద్యోగ బానిసలు అయిపోయారు తప్ప సమాజాన్ని గుర్తించలేదని చెప్పాడు. మరి మీకు ఆ నమ్మకం ఉందా? ఈ మేధావులను వీళ్ళందరినీ కూడా తీసుకొస్తామని ఖచ్చితంగా నమ్మకం ఉంది. ఈ రోజు నేను చెప్పేది ఏమిటంటే ఒక తాటిపై ఖచ్చితంగా ఈ సమాజాన్ని తెలిసి అర్థం చేసుకో. ఈ సమాజాన్ని ఆధిపత్య కులాలకు సంబంధించినటువంటి రెడ్డి, కమ్మ, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య వాళ్ళు 10% డ్యామేజ్ చేస్తే 90% ఈ కుల సంఘాల అంబేద్కర్ సంఘాలు డ్యామేజ్ చేసేసి, అది తెలిసి కూడా మీరు వీళ్ళు ఒక తాటిపై డ్యామేజ్ చేసేసి ఎవరు నమ్మే పరిస్థితి లేదు. ఎవరు తీసుకొని ఎవరికి అమ్ముడికి అవుతారు, ఎవరు తాకట్టు పెడతారు ఈ ఉద్యమాన్ని, ఈ రథాన్ని, అంబేద్కర్ రథాన్ని అనేది ఒక కన్ఫ్యూజన్ స్టేట్ లో పెట్టేశారు. ఈ 79 అందుకని నేను చెప్తున్నా పెద్ద సీనియర్స్ కి, అయ్యా ఈ 79 సంవత్సరాల్లో మీరు చేసిన జీరో. మీ వల్ల ఎంతో నష్టపోయినాం. నువ్వు మంచి చేస్తుంటే ఈరోజు నాకు ఈజీ అయ్యేది, నెక్స్ట్ జనరేషన్ ఇంకా ఈజీ అయ్యేది. కాబట్టి దయచేసి ఆలోచన ఇకనైనా మీరు కరెక్ట్ చేసుకోండి, నీ మనసును కరెక్ట్ చేసుకోండి. ఎంత డ్యామేజ్ చేశారు మీకు మీరే. నీ శత్రువు నువ్వే పెంచి పోషించావు. చాలా స్పష్టంగా ఎవరైతే కులాన్ని పెంచి పోషిస్తున్నారో, ఎవరైతే మతాలను పెంచి పోషిస్తున్నారో, ఎవరైతే నిరుద్యోగాన్ని పెంచి పోషిస్తున్నారో, ఎవరైతే పేదరికాన్ని పెంచి పోషిస్తున్నారో ఆ శత్రువుకే ఓట్లేసి గెలిపించిన దాఖలు మనం స్పష్టంగా ఈ 79 చూస్తా ఉన్నాం. మనం స్పష్టంగా చూస్తాం. నీ శత్రువు నేను ఊరు దూరంగా పెట్టినాడు, నీకు ఈ రోజు కూడా నేను ఉద్యోగాలు ఇవ్వకుండా వెనకాల పెట్టినాడు. సో వాడిని పెంచి పోషిస్తా వస్తా ఉన్నాము. ఇక్కడైనా ఆలోచన చేయాలి, బుర్ర పెట్టాలి, తెలివిగా వ్యవహరించాలి. వ్యవహరించకపోతే నీ జాతి ఈ రోజు యూనివర్సిటీస్ క్లోజ్ చేసేస్తున్నారు, సాంఘిక సంక్షేమ హాస్టల్స్ క్లోజ్ చేసేస్తున్నారు, స్కాలర్షిప్ లేవు, సో ఈ బ్యాక్లాగ్ ఉద్యోగాలు లేవు, రిజర్వేషన్స్ లేవు, అడిగేటోడు లేడు, మాట్లాడేటోడు అసెంబ్లీలో కానీ మాట్లాడేటోడు లేడు. కాబట్టి ఇక్కడైనా మీరు కళ్ళు తెరవాలి, మాట్లాడాలి, చర్చించాలి, ఒక సమావేశం ఏర్పాటు చేసుకోవాలి. సో రాజకీయ పార్టీ పెట్టడం కాదు, ఒక ఐఏఎస్ ఒక ఐపీఎస్ ఉంటాడు, ఈయన సర్వీస్ చేసి ఉంటాడు, ఓకే ప్రజాసేవలు నువ్వు పార్టీ పెట్టచ్చు, ఏమైనా చేయొచ్చు. సాధ్యాలు ఆలోచన చేయాలి. మన శత్రువు ఎంత బలంగా ఉన్నాడు, మనం ఏం చేస్తే మన శత్రువుని ఓడించగలుగుతాం అనేది ఒక ఆలోచన చేయాలి. అంతేగాని నాకు పైసలు ఉన్నాయి, నాకు అది ఉందని పార్టీ పెట్టడం కాదనేది నేను తెలియజేస్తున్నా. ఖచ్చితంగా ఈ